నేను మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. ఎన్నో రోజుల నుంచి మనం ఏకదాటిగా ఆలోచిస్తున్నటువంటి అంశం ఇప్పటికీ 2 సార్లు ఎక్కడెక్కడెక్కడ అని మళ్ళీ దగ్గరకు వచ్చి ఆగిపోయినటువంటి విషయం. కవితక్క గారు ఎప్పుడు జైలుకు పోతారా అని వాళ్ళ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు కానీ ఆ టైం కానీ దగ్గరకు వస్తుందనే దానికి సంకేతం ఏంటి అంటే ఈరోజు ఈడీ కవిత గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పటికి జరిగినటువంటి విచారణలకు కావచ్చు, ఈడీ ఎప్పుడైతే సిబిఐ ఇంకా పిలిచిందో దానికి ఇప్పటి వరకు కవిత గారిని నిందితురాలిగా చేర్చలేదు. ఆ జాబితాలో నిందితురాలిగా చేర్చకుండా విచారణకు రమ్మని చెప్పింది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆమెను నిందితురాలిగా సిబిఐ ఆ జాబితాలో చేర్చి ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 26న ఢిల్లీలో ఆమె విచారణకు హాజరు కావాలని కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళు మన కవిత గారి స్టోరీ తెలిసినట్టే, లిక్కర్ స్కామ్లో ఆమె చేసినటువంటి ఆ స్కామ్ ఏదైతే ఉందో అందులో ఆమె నిందితురాలు ఉంది, ఆమె పేరుంది, ఆమె హస్తం అందులో ఉంది అనేది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు నేతలు కావచ్చు, ఇన్ని రోజులు కూడా ఎంత మొత్తుకున్నా కూడా లేదు మేము ఏం చేయలేదు, మేము అసలు దొంగలమే కాదు, మాకు ఆ పేరే సూటు కాదు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలని చెప్పి ఆ 10 ఫోన్లు ఆమె మొబైల్ ఫోన్లు కూడా ఈడీకి సబ్మిట్ చేసి వచ్చింది. ఆమె ఆ 10 ఫోన్లు సబ్మిట్ చేసి కొత్త బతుకమ్మని ఎత్తుకొని తిరిగేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పెట్టుకొని ఇప్పుడు వచ్చి జ్యోతిబా పూలే విగ్రహం అని ఒక లైమ్ లైట్ విషయాలను ముందుకు తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ డ్రామా అంతా ఎప్పుడు నడుస్తుంది అంటే ఈమెకు ఈడీ నోటీసులు ఇవ్వడం, ఈమె విచారణకు పోలేనని చెప్పి ఈమెకు ఎట్లా అంటే ఒక మహిళను పిలిచి అక్కడికి పిలిచి ఇంటి దగ్గర చేయొచ్చు కదా అనేటువంటి విషయాలను బయటికి తీసుకురావడం, అప్పుడే ఒక విషయాన్ని తీసుకొచ్చి నెత్తికెత్తుకోవడం, బతుకమ్మ విషయం అయిపోతుంది. తర్వాత అసెంబ్లీలో సుత్తి లేకుండా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని స్ట్రైట్గా అడుగుతున్నా, అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టారా 10 సంవత్సరాలు నేను అడగలే, ఇప్పుడు అడుగుతున్నా అంటే ఆమె అడిగితే పెట్టాలనేటువంటి ఇదితో నా బయటికి రావడం, ఇంకా అది కూడా పోయి ఇప్పుడు ఇంకా బీసీల మీద అతి ప్రేమ చూపించడం, ఇంక ఇవాళ నోటీస్ వచ్చింది కాబట్టి రేపు ఇంకొక కొత్త ప్రోగ్రాంతో ముందుకు వస్తుంది. చలో ఢిల్లీ అంటది. ఇక రావాల్సినటువంటి ప్రోగ్రాంలు అన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకొని వస్తుంది మన కవిత. అది అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ కవిత గారు చేస్తున్నటువంటి ఇది మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో నేను మా నాన్న మా అన్న వీళ్ళందరం కూడా కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళ నాయన ఎత్తుకున్నటువంటి ఒకటే ఒక నినాదం ఏంటంటే ఏ సభలో పోయినా అదే ముచ్చట చెప్తాడు ఆయన, అరిగిపోయిన రికార్డు లాగా, నేను చావు నోట్ల తలకాయ పెట్టొచ్చిన, నేను లేకపోతే తెలంగాణ లేదు, నేను లేకపోతే తెలంగాణ చరిత్ర లేదు, నేను లేకపోతే తెలంగాణ బతుకమ్మ లేదు, నేను లేకపోతే తెలంగాణ తల్లి లేదు, నేను లేకపోతే 4 కోట్ల మంది జనాలే లేరన్న విషయాన్ని ఆయన పదే చెప్తూ ఉంటారు. ఇక కేటీఆర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారినే ప్రజలు వద్దనుకున్నారా, ఇది నిజంగా దురదృష్టకరమని ఆయన అంటాడు. ఇక కవితక్క గాడికి వస్తే కవితక్క ముచ్చట జర ఎట్లుంటుందంటే ఒక విధంగా ఉంటుంది. ఆమె తెలంగాణ ప్రజలను మసిపూసి మారేడుకాయ ఎట్లా చేయాలనో వీళ్ళ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్య వాళ్ళది. ఆమె ఏం చెప్తుందంటే ఆమె చెప్పేటువంటి విషయం ఎట్లా ఉంటుందంటే మా నాన్న ఆ పని చేసిండు అందుకే తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలలో అత్యధిక కరప్ట్ పర్సన్ అంటే కవితే అట. ఎందుకంటే జాగృతి పేరు చెప్పి తెలంగాణను సగం మింగింది, బతుకమ్మను ముందట పెట్టింది, ఈమె పైసలు ఎత్తుకుపోయే పనులు ఉన్నది. రెండో విషయం ఏంటంటే సింగరేణి విషయం అందులోకి జోర్రి అల్ల గౌరవ అధ్యక్షురాలు కార్మిక సంఘ గౌరవ అధ్యక్షురాలు అని చెప్పి అందులో ఎగ్జామ్స్ పెట్టకుండా అప్పుడు ఉన్నటువంటి పేపర్లు లీక్ చేసి పేపర్లు అమ్ముకొని అల్ల కూడా మింగినటువంటి బాపతి. ఆమె అసలు మాకు ఫామ్ హౌస్లే లేవు, ఇప్పుడు ఓడిపోయి మేము ఇంటికి పోతే అసలు ఇల్లు కూడా లేదనేటువంటి పరిస్థితి. ఆమెకు జన్వాడలో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లు మనం చూస్తూనే ఉన్నాం. ఆమె బుర్జు ఖలీఫాలు ఆమె ఫ్లాట్లు మనకు తెలుసు, ఆమె పెట్టుకునే 20 లక్షలు అనే విషయం మనకు తెలుసు. ఒక బ్యూటీ పార్లర్ నడిపేటువంటి సాధారణ మహిళ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు కూడా మేము ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉందో మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నామని చెప్పుకున్నటువంటి మహిళ ఈరోజు బుర్జు ఖలీఫాల ఫ్లాట్ ఎట్లొచ్చింది, అక్కడ అపార్ట్మెంట్ ఎట్లొచ్చింది, మీరు ఇక్కడ ఫామ్ హౌస్లు ఏ విధంగా కట్టుకుంటా ఉన్నారు, 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కునేటువంటి స్థాయికి తెలంగాణ ప్రజల సొమ్ము తినటువంటి మీరు ఎట్లా ఆడదాకా పోగలిగిరు, ప్రజల కష్టాన్ని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు సమాజంలో మిమ్మల్ని చిత్రీకరిస్తున్నారు అనేటువంటి ముద్రతో మీరు ఇంకా వాళ్ళని విమర్శిస్తున్నారు. ఏదైతే చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు తప్పితే అది నిజమే.
లేకపోతే కనీసం సిగ్గుచేటు నిజం అని చెప్పుకోకపోయినా కూడా దొంగ ఎవడు నేనే దొంగ అని చెప్పుకోడు. ఆ విషయం మీద సైలెంట్గా ఉండేటువంటి విఘ్నత కూడా కవిత గారికి లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఈడీ నోటీసులతో ఇంకా బయటపడినటువంటి విషయం, సిబిఐ ఎంక్వైరీలు చేసి జరిగినటువంటి విధానాలు అన్నీ చూసినాకనే ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి మనం గడుస్తున్న 6 నెలలకు ఎక్కువనే అవుతుంది, అప్పటి నుంచి కూడా కవిత అరెస్ట్ అవుతుంది ఈడీ నోటీసులు మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. నోటీసులు వస్తూ ఉన్నాయి, ఆమె మాత్రం హాజరవ్వదు. ఆ నోటీసులు వచ్చినప్పుడల్లా ఏదో కొత్త ప్రోగ్రాం కొత్త దందా మొదలు పెడుతుంది, అది తలకెత్తుకొని తిరుగుతూ ఉంటుంది, ఏదో 4 రోజులు చక్కర్లు కొడుతుంది, తర్వాత ఆమె పోదు. అది కాదు. కానీ ఈసారి నిందితురాలుగా చేర్చినాక కూడా కవిత సిబిఐ ఎంక్వైరీకి ఈడీ సమన్లకు ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాలి. ఖచ్చితంగా స్పందించాలి. ఒక్కొక్కరుగా మీరు జైలు బాట పడితే తెలంగాణ అనేది సుభిక్షంగా సస్యశ్యామలంగా ముందుకెళ్ళడానికి ఒక్కొక్క అడుగు పడినట్టే అని ప్రజల ఆకాంక్ష. కవిత గారు మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వివిధ రకాల ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, మీరు చేసేటువంటి ఇంద్రవెల్లి సభ లాంటి సభలలో మీరు వేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, మీరు ఏమంటారు కుర్చీలు పెద్ద పెద్ద వేదికలు ఆ లైట్లు ఇవన్నీ వాడుకోవడానికి ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు తెలియజెప్పాలి అనేటువంటి వివిధ రకాల ప్రశ్నలు ఆమె వేయడం జరిగింది. అమ్మ, రాష్ట్రంలోనే కాదు దేశంలో మీరు తిరిగినటువంటి రాష్ట్రాలు ఎవరు తిరగలే, మీరు ఎక్కినటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ ఎవరు ఎక్కలే. మీరే అంటారు ఎవరు ఆ మహేందర్ రెడ్డిని ఎందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిరు అంటారు. ఆయన సర్వీస్ అయిపోయినాక కూడా రిటైర్డ్ అయిపోయిన తీసుకొచ్చి కూడా మీ సేవ ప్రజలకు అవసరం అని చెప్పి ఒక పెద్ద సోప్ ఇట్లా ఏమంటారు మేకప్ వేసినట్టు ఆ ప్రజలకు చెప్పే మాటలు కూడా మీ సేవ ప్రజలకు అవసరం, ప్రజలు ఇంకా మీ సేవను కోరుకుంటా ఉన్నారని మీ నాన్నగారు చెప్పి మీరు తీసుకొచ్చి దరిద్రాన్ని ఆడ కూసబెట్టిరు. మీరు చేసిన దరిద్రమే. అల్ల ఇంకా నువ్వు అవినీతి పాఠాలు చెప్తే ఎవరు వినేటువంటి స్థాయిలో ప్రజలు లేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అస్సలు లేరు. అదొకటి ఎత్తుకున్నావు మొన్నటిదాకా, అది పోయింది. ఆ విగ్రహం జ్యోతిబా పూలే బీసీల ఓటు బ్యాంకు మీద నీ కన్ను పడ్డది, అది కూడా జరగదు. 10 సంవత్సరాలు మీ భాషలో చెప్పాలంటే మీరు గుర్రం పండ్లు తోమలేదు, గాడిదలను గాయడానికి అస్సలు పోలేదు నాకు తెలిసి. ఇవన్నీ జరగలేదు కాబట్టి అప్పుడు నోరు లేవంది, ఇప్పుడే ఎందుకు లేస్తుంది అనేది అందరికీ తెలుసు. మరి మీరు ఇంద్రవెల్లి సభ మీద అడిగినటువంటి ఖర్చుల లెక్క ఈరోజు లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి మీకు వచ్చినటువంటి సమన్లు మీరు ఏదైతే నిందితురాలుగా అందులో చేర్చబడ్డారో దానికి సమాధానం ఎక్కడిది? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టండి, దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది కదా. బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో మీరు చెప్పుకుంటున్నటువంటి శక్తి ఎక్కువగా అత్యంత స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షాన్ని మేము ఏర్పాటు చేయగలిగినాం 39 మంది ఎమ్మెల్యేలతో. అసెంబ్లీలో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నామని అంటే హరీష్ రావులు వేస్తాడు, లేకపోతే కేటీఆర్లు వేస్తాడు. ఈ లేచి ఈ ముచ్చట్లు చెప్పుడే వద్దు. మీకు ఏదైతే నోటీసులు వచ్చినాయో ఖచ్చితంగా 26వ తారీఖు మీరు హాజరవ్వాలి. అందులో మీరు నిందితురాలిగా మీరు ఒకవేళ నిజానికి ఇన్ని రోజులు నిందితురాలే అనే విషయం అందరికీ తెలుసు, మీరు లిక్కర్ రాని అని తెలుసు. కానీ అది బయటపడకుండా మీ నాన్నగారు చేసినటువంటి ఆ ఢిల్లీలో ఏదైతే లోపాయకార ఒప్పందాలు ఇవి నిలబడవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా తమదైనటువంటి వేటలో కొనసాగుతూ ఉంది. అందులో మీరే మొట్టమొదటిసారిగా మీ దురాక్రమణలే ముందుకు వస్తాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు జైలుకు పోవాలని కూడా మీ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో అందరూ వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం కూడా అది. కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారని వార్త వచ్చినంతలోనే కవిత గారికి సమన్లు రావడం, విచారణకు హాజరు కావాలని నిందితురాలుగా మెన్షన్ చేయడం అనేది ఏదైతే ఉందో, మరి ఆయన ఢిల్లీకి పోయేది మనం కాపాడుకోవడానికేనా అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు ప్రజల మెదళ్ళు తొలుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మీరు తెలివి మీద అతి తెలివి వ్యూహాలు పన్నినటువంటి ఏదైతే మీరు చేసేటువంటి రచనలు అనేది కేసీఆర్ గారిది అందరికీ తెలుసు. ఎందుకంటే అతి తెలివి ప్రదర్శించే తెలంగాణలో 2 సార్లు సీఎం అయ్యారు, 2 సార్లు మీ కవిత గారిని కాపాడుకొని అరెస్ట్ కాకుండా తెచ్చుకున్నారు. కానీ అదే వాళ్లకు ఇబ్బంది అయ్యి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణమైంది. ఏదైతే కవిత గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకపోవడం ఏదైతే ఉందో అది కూడా ఒక ప్రధాన కారణంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఒక కారణమై నిల్చుంది. దాని తర్వాత ప్రజాధనం దుర్వినియోగం అనే విషయానికి వస్తే మీరు కవిత గారు చెప్పినటువంటి విషయం, ఈ సమన్ల విషయం, లిక్కర్ దందా ఆమె ఏదైతే ఆమె వెనక పెట్టుకొని ముందట విషయాన్ని మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో మీరు వాడినటువంటి కాన్వాయ్లు, మీరు కొన్నటువంటి 22 ల్యాండ్ క్రూజర్స్, అవి ఒక్కొక్కటి కూడా దాదాపు 70 కోట్ల వరకు కూడా మీరు ఖర్చు పెట్టినటువంటిది అది ప్రజాధనం కాదా? అది దుర్వినియోగం కాదా? బుల్లెట్ ప్రూఫ్ భారతదేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా వాళ్లకు కూడా లేనటువంటి ప్రోటోకాల్స్ అన్నీ కూడా మీకే వచ్చి పడతాయి.
అవన్నీ బుల్లెట్ ప్రూఫ్స్ పెట్టుకొని 22 ల్యాండ్ క్రూజర్స్ అంటే వాటికి బుల్లెట్ ప్రూఫ్స్ అంటే దాదాపు 70 కోట్లు అంటే ఎవడి సొమ్ము? 70 కోట్లు. కాళేశ్వరం ప్రజాధనం దుర్వినియోగమే, అది తేలిపోయింది. ల్యాండ్ క్రూజర్స్ ప్రజాధనం దుర్వినియోగమే. మీరు తిరిగేటువంటి 40-50 కాన్వాయ్లు వేసుకొని ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తిరుగుతాం, అవి కూడా ప్రజాధనం దుర్వినియోగమే. ఎట్లా అమ్మ అవినీతి పాఠాలు నువ్వు చెప్పడం, మేము వినడం? అసలు ఏమాత్రం తెలివిలేని ఒక అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఎంపీగా ఎట్లా గెలిచిరో, మిమ్మల్ని ఎమ్మెల్సీగా ఎట్లా గెలిపించిరో, మీరు వచ్చి జనాలకు చెప్పడం ఏందో, ఈరోజు వచ్చినటువంటి మీకు జారీ అయినటువంటి సిబిఐ నుంచి జారీ అయినటువంటి సమన్లు ఏదైతే ఉన్నాయో, రాబోయేటువంటి విచారణ ఏదైతే ఉందో అందులో మీరు నిందితురాలుగా తేలితే వీటన్నిటికి కూడా ఏకదాటిగా ఒక 100 ప్రెస్ మీట్లు పెట్టుకొని సమాధానాలు చెప్పినా ఒడవవు నువ్వు చెప్పిన ముచ్చటకు నాకు తెలిసి. ఇక వినడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపడు. ఆల్రెడీ నీ కథ అందరికీ తెలిసిందే. కాబట్టి దాన్నైనా కొంచెం బాధ్యతాయుతంగా, కొంచెం విఘ్నత పరంగా చేసినటువంటి తప్పులు ఇట్లా జరిగింది కాబట్టి కొంచెం సైలెంట్గా ఉంటే ప్రజలకు కూడా కొంచెం మీ మీద జాలి కలుగుతుంది. ఏదైతే మీ ఓడిపోగానే కేసీఆర్ బాత్రూంలో పడ్డాడని చెప్పి యశోద హాస్పిటల్లో చేరితే కొంచెం జాలి చూపెట్టే ప్రయత్నం చేశారు కదా, ఇది కూడా ఆ డ్రామాలన్నీ తెరలేపే విధంగా మీరు ముందుకు వెళ్తారు. కానీ ప్రజలు అన్నిటిని కూడా గమనించేటువంటి అవకాశం ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి.